పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఒక యువతి దారుణ హత్య ఇప్పుడు తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 6వ తారీఖు నుండి ఉషారాణి అనే యువతి కనబడటం లేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిందేమో, సరే వచ్చేస్తుందేమో అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ తమ కుమార్తె ఇంటికి రాకపోగా తుమ్మరాడ చెరువులో శవమే తేలిందంటూ పోలీసుల నుండి వచ్చిన సమాచారం విన్న తర్వాత ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలంలో ఉషారాణి అనే యువతి మాజీ వాలంటీర్గా గత ప్రభుత్వంలో విధులు నిర్వహించేది. అయితే 6వ తారీఖున బయటకు వెళ్ళినటువంటి ఉషారాణి అసలు ఏ కారణాల వల్ల ఇంటికి రాలేదో ఎవరికి కూడా అర్థం కాలేదు. ఎవరైనా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో, ఫోన్ వస్తుందేమో, తన యోగక్షేమాలు తెలిస్తే చాలా ఆశగా ఎదురు చూశారు. అయితే ఉషారాణిని అత్యంత దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేశారు అంటూ ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతిని తాళ్లతో కట్టేసి, నడుంకి రాయిని కట్టేసి చెరువులో పడేసినట్లుగా ఆ మృతదేహాన్ని చూస్తే కూడా తెలుస్తుంది. అయితే ఇంత దారుణంగా ఎవరు ప్రవర్తిస్తారు, ఇంత దారుణమైన హత్య చేయడానికి ఎవరు పాత్ర ఉంది అని అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం వారి యొక్క దర్యాప్తుని ముమ్మరం చేశారు. గతంలో వాలంటీర్గా విధులు నిర్వహించింది కాబట్టి ఒకవేళ అప్పట్లో ఎవరితోటైనా తగాదాలు ఉన్నాయా, లేదా ప్రేమ వ్యవహారమా, లేదంటే ఆస్తి కోసం ఇదంతా ఎవరైనా చేశారా అనే అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన క్లూస్ టీమ్స్ కూడా వివరాలు, ఆధారాలు అన్నీ కూడా సేకరించారు. అదేవిధంగా జాగిరాలు కూడా రంగంలోకి దిగాయి. అయితే ఈ రోజుల్లో ఇంత దారుణమైన హత్య గతంలో ఎన్నడూ కూడా చూడలేదు. అది కూడా ఒక యువతిని తాళ్ళతో కట్టేసి శుభ్రంగా పిడిగుద్దులు గుద్దిన గుర్తులు కూడా ఉన్నాయి. ఇంత దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన నాయకులు అందరూ కూడా తమ ఆలోచనని వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ కుటుంబ సభ్యురాలకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని పోలీసులు కూడా తక్షణమే ఎవరైతే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడో వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు అమలు చేయాలని, మరి వేరే యువతకు కూడా ఇలాంటి దారుణమైన ఘటన జరిగితే ఇంకా ఆడపిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్నట్టు కూడా గ్రామస్తులైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.